వెల్కమ్ టు సెస్సీ టీవీ. ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఆది సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వాళ్ళగానే వాళ్ళ యొక్క ప్రైవేట్ పిక్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు. అవును. ఇంతకు ముందు అయితే గనక మనం ఎవరైనా మాఫింగ్ చేస్తే మన ఫొటోస్ మొబైల్లో ఉంచుకుంటే ఎవరైనా మాఫింగ్ చేస్తే ప్రాబ్లం అవుతుందేమో అని భయపడే ఎక్కడో దాచుకునే వాళ్ళు అనమాట. గ్యాలరీస్కి లాక్ పెట్టుకొని అలాగా. కానీ వాళ్ళే ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్ వరకు వాళ్ళ ప్రైవేట్ పిక్స్ అనేవి చాలా ధైర్యంగా, అది కూడా వ్యూస్ కోసం అనుకుంటా, సో అలాగా అప్లోడ్ చేసేస్తున్నారు, పోస్ట్ చేసేస్తున్నారు. దానిపై అసలు ఏంటి సార్ వాళ్ళ సైకాలజీ? మీరు చెప్పేది ఇదే కదా. ఇవి అనసూయ ఇట్లా ఇవి దాన్ని ఏమంటారు, ఏదో క్లీవ్ ఏదో అంటారు. ఇవన్నీ ఏదో ఇట్లా చూడండి, ఈమె సోషల్ మీడియా ఆన్ చేస్తేనే సోషల్ మీడియాకి ఈమెకి పడదో లేకపోతే ఏందో తెలియదు. కానీ ఆ జబర్దస్త్లో కూడా ఈమె మీద విపరీతమైన ట్రోలింగ్స్. ఆమె సోషల్ మీడియా మీద కామెంట్స్ ఆది అనేవాడు విపరీతంగా చేసేవాడు. ఏదో ఇట్లా ఒకటి ఏమని ఆమె అంటే షో ఆఫ్, ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిషన్, ఇంకోటి ఏంటంటే చూపించడం అంటారు. దీనివల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు, మీ అమ్మాయి లుక్ హౌ యువర్ మదర్ యూజ్ టు ట్వర్క్ ఆన్ టిక్టాక్ అని అదర్ చిల్డ్రన్ వాళ్ళ పిల్లలకు చూపిస్తే పరిస్థితి. సరే, ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు సాధారణ పిల్లలు అయితే వాళ్ళ మదర్ని చూసి హర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సెలబ్స్ అయ్యారు, సెలబ్స్ పిల్లలు, కావాల్సిన డబ్బు, వాళ్ళ సర్కిల్స్ వేరు, అక్కడ అది తప్పు కాదు. అనసూయ చెప్పేదాన్ని బట్టి ఆమె ఇష్టం. మీ బట్టలు నేను ఇప్పుడు కామెంట్ చేసి మీరు ఒప్పుకుంటారా? అదే కదా, ఇట్లా ఎవరు రైట్ వాడుకుంది. దీని మీద ఏంది ప్రాబ్లం ఏంటి అనేది ఆమె అడిగేది. నా బట్టల మీద మీకు ఎందుకు, నేను ఎట్టయినా వేసుకుంటాను అనేది ఆమె ప్రధానంగా చెప్పే సబ్జెక్టు. దీంతో ఏమొస్తుంది మీకు నష్టం? ఇప్పుడు పువ్వులు అమ్మాయిని చూపించండిరా అని చెప్పి అదేదో సినిమాలో డైలాగ్ లాగా. అంతెందుకు, మీరు గురు చరిత్ర ఈ సాయిబాబా ఒక కామెంట్ చేస్తాడు. ఒక గురు చరిత్ర సాయిబాబా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు చూడాలి, చూడడంలో తప్పులేదు అనేది. అంటే ఒక గురువు స్థానంలో ఉన్న ఆయన, అంత పెద్ద ఆయన, ముసలాయన, ఇప్పుడు ఎక్కడో ఒక తరతరాల క్రితం కూడా చెప్పిన మాట ఉంది. ఇక అందం గురించి కవిత్వాలు అవి ఇవి. ఇప్పుడు దీని ద్వారా నష్టం ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఆమె కామెంట్ కూడా అదే. ఇప్పుడు ఆమె తరఫునే మాట్లాడాలి మనం. దీని ద్వారా ఏం నష్టం వచ్చింది మీకు? ఏమొచ్చింది మీకు? నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ సార్, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా వాళ్ళు అలాగే తయారవుతున్నారు. దీని ద్వారా మీకు ఏం నష్టం వచ్చింది? ఇటు చూస్తే ఏమొచ్చింది, మీకేమొచ్చింది? ఒక ఏదో ఇప్పుడు చూసాము. కాకపోతే ఏంటంటే ఈ మధ్య బరి తెగించేసి కొందరు భర్తతో, పిల్లలతో కూడా ఇలాంటి ఓపెన్ షోస్ జరుగుతున్నాయి అనేది ఇదే. దీంతోనే కొద్దిగా బయట కామెంట్స్ లో కూడా అన్ని వస్తున్నాయి, కొద్దిగా ట్రోల్ అవుతుంది ఇది. ఆమెను అడిగితే 100% చూసే దృష్టికోణంలో ఉంది అని అంటుంది ఆమె. దృష్టికోణం ఇది ఇప్పటిది కాదు గొడవ. ఇది ఆవిడ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మూలాన అవుతుంది. అసలు ఇది ఒక్కటే కాదు, ఇది చాలామంది. ఇది మా బట్టలు, దీని ద్వారా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, మీరు ఇలా బట్టలు వేసుకోవడం వల్ల, ఇట్లా షో ఆఫ్ చేయడం వల్ల కదా ఆడపిల్లల మీద దాడులు జరిగేది అనేది అసలు పెద్ద ప్రధాన సమస్య. బట్టలన్నో, ఇంకోటి ఏంటంటే ఇలాంటి షోల మీద. అందుకనే కదా, అంటే ముస్లిం అమ్మాయిల మీద, బుర్కా వేసుకున్న అమ్మాయిల మీద ఏమి అటాక్ అవ్వలేదంటారా? అటువైపు మీద కూడా అవుతాయి కదా సార్. అంటే వాళ్ళు అందుకనే కదా అంతా వేసుకునేది. అది వేరే సైన్స్. మళ్ళీ ఇక్కడ ఈ అనసూయ ఈ యొక్క షో మీద అసలు ఏంటి, ఓవరాల్గా జనానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఇది అవునా కాదా, ఇది కరెక్టా కాదా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇట్లా ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే, ఒక ఫ్యామిలీతో, భర్తతో ఉంది, వెనకాల కొడుకు కూడా ఉన్నాడు, వీళ్ళందరూ ఈ విధంగా న్యూడ్ షో చేయాల్సిన అవసరం ఏముంది? ఏంది అంటే, మామూలుగా బేసిక్గా ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, ఫస్ట్ డిస్కషన్లోకి రావడానికి. రెండోది ఏంటంటే, చాలామంది ఏంటంటే ఇలాంటి షో ఆఫ్స్ చేసి అంటే ఏదన్నా అవకాశాలు రాబట్టడానికి. కానీ అనసూయకి అలాంటి దుస్థితి లేదు. కానీ అనసూయ లాంటి వాళ్ళు ట్రిక్లు మన గురించి, అరే జనమే మర్చిపోయారా అని ఎవడన్నా అనడం వల్ల కానీ, లేకపోతే ఆమెకి అనిపించడం వల్ల కానీ కొన్ని ఊరికి అలా పెట్టి వదిలేసి అయిపోద్ది అనుకుంటుందా.
మనం మళ్ళీ మన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మనమే ట్రెండింగ్లోకి రావట్లేదు. ట్రెండింగ్ ఇప్పుడు ఇంకో డిస్కస్ చేస్తాం కదా మనం పిచ్చోళ్ళలాగా. ఇంకోటి చూసాక అరే ఇప్పుడు ఎవరన్నా ఫిల్మ్ నగర్లో చూసారనుకోండి, అరే అనసూయ కదా మంచి క్యారెక్టర్ వెళ్ళరా అనుకుంటాడు వాడు. మంచి వ్యాంప్ క్యారెక్టర్ అని ఇస్తే చేస్తుందేమో, ఏముంది గురు ఒక ₹1,00,000 ఇచ్చినా కానీ ఒక రోజుకి వచ్చేస్తుందేమో అనే కదా అది స్ప్రెడ్ అవుద్ది. అసలు ఈమెది చాలా తక్కువ. ఇంకా ఘోరమైన వీడియోలు పెట్టి ఇన్స్టాగ్రాముల్లో కొత్త కొత్త పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే పిచ్చెక్కిస్తున్నారు. ఆ కేరళలో ఎవరు ఈ మధ్య ఒక చిన్న అమ్మాయి చాలా 16-17 ఏళ్ళ అమ్మాయి భయంకరంగా వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఏమనుకుంటారు చూసేవాడు, ఏదైనా హీరోయిన్గా అయితే బాగుంటుందని అనుకుంటాడు. జనం కూడా టాలీవుడ్, మాలీవుడ్ ఇలాంటి వుడ్లలో కొందరు వీళ్ళకి ఏదైనా ఆఫర్లు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అదంతా ఒక ఇది మార్కెట్ స్ట్రాటజీ. సార్ ఇవన్నీ ట్రోలింగ్ అంతా ఓన్లీ అంటే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు ఇలాంటి కంటే దారుణమైన పిక్స్ పెడతారు. వాళ్ళు పెడుతున్నప్పుడు గార్జియస్, సూపర్, యు డిజర్వ్ ఇట్ అని చాలా వరకు ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ అన్నీ వేస్తారు. ఎందుకు ఓన్లీ మన టాలీవుడ్లోంచి అంటే తెలుగు అమ్మాయిలు కాబట్టే ఇలా ట్రోల్ చేస్తారా? మిగిలిన అదర్ వుడ్ అయితే కనుక అసలు ట్రోల్ చేయరే, బాలీవుడ్ వాళ్ళని ఎవరినైనా సరే. ఇప్పుడు లెక్క విలువ అని 2 ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన డైలాగు చూస్తే ఆ లెక్క విలువ అనేది ఏంటంటే మనకైతే విలువగా చెప్పడం, పక్కనోడికి లెక్కగా మాట్లాడడం. అలాగా ఇది ఒక మైండ్ గేమ్. ఒక నైతికత అనేది అడ్డుపెట్టుకొని వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి ఇట్లా వాళ్ళని బజార్కి ఎచ్చడం, అదైతే ఇదైంది కదా, ఇదైతే అదైంది కదా అని చెప్పేసి దీనివల్ల లాభ నష్టాల బేరీజ్ ఒకటే చూసుకోవాలి. ఇప్పుడు పోర్న్ సైట్స్ వల్ల రేప్ కల్చర్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పోర్న్ సైట్స్ వల్ల రేప్ కల్చర్ పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని రిజల్ట్ ఏమన్నా ఒకటి ఉన్నప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే ఈ వల్ల ఇది జరిగింది అని. ఈ వల్ల ఏం జరిగింది, ఇప్పుడు ఆ అమ్మాయి ఇట్లాగే బట్టలు ఇప్పేసి బయటకు వచ్చేసింది, రోడ్డు మీదకి వచ్చింది. వచ్చినప్పుడు కారు యాక్సిడెంట్ జరిగింది. దానికి ఏదన్నా ఒక అర్థం పర్థం ఏంది దీనివల్ల. ఇప్పుడు ఈ డిస్కషను పోయి అంశాన్ని ఎలా ఒప్పించాలి, ఇట్లా చేయపాకమ్మా అని చెప్పాలా? ఇప్పుడు నేను ఇలాగే వేసుకోవాలి, ఇలాగే వేసుకోకూడదు అని రైట్ నీకెందుకు, నీకు అవసరమా, అది కదా నా రైట్ అంటది సార్ మనం చెప్తే. అవును, ఆమె రైటు. ఆమె నాకు నా హస్బెండ్ ఉన్నాడు పక్కన, నా పిల్లలు ఉన్నారు, నా అత్తమామలకి నా అమ్మ నాన్నలకి కూడా ఎవరికి అభ్యంతరం లేనిది. ఇప్పుడు ఇంకొక ఇది కూడా ఉంది. ఏది ఈ ఫోటోని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీనిలో ఏంటంటే నా భర్తే అలౌ చేస్తున్నాను, మీరెవరు అలౌ చేయకుండా, నా పిల్లలే దాన్ని చూసి ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఇందాక ఒకటి చూసాము, ఏంటది మీ అమ్మ చూడు టిక్ టాక్లో ఏ విధంగా ఇది చేస్తుందని, ఇదే కదా. చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు కూడా దానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయింటారు. ఇప్పుడు వాళ్ళమ్మ ఒక రోజుకి ఇంత తీసుకునే యాక్ట్రెస్, ఆ తర్వాత భారీ ఎత్తున ఆడి కారులో తిప్పుతుంది. వాళ్ళ భర్త ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు కానీ ఏమైతే బ్రహ్మాండమైన ఆడి కారులో తిరిగి అది కొద్ది ఇదిగా ఉంది, మంచి ఇదిగా ఉంది, ఆమె రేసింగ్లో ఉంది. ఆమె ఎన్నెన్నో ఇంతకన్నా పిచ్చి పిచ్చి వీడియోస్ ఎన్నో పెడుతుంది. అత్తమామలు ఉన్నారు, వాళ్ళు ఏమి మిమ్మల్ని ఏమి అనరా అనే కామెంట్లు కూడా వచ్చినాయి. అత్తమామలు కూడా ఏమి దాకా రారు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా రారు. ఆమె సెలబ్రిటీ అనే ఒక పెద్ద షీల్డ్ ఉంటుంది, మూసుకుంటుంది. దానితో ఈమె సోషల్ మీడియాలో విపరీతమైన హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఏమి అసలు ఆమె టచ్ చేయలేము. ఆమె దేన్ని కూడా ఆమెతో చెప్పలేము. పైపెచ్చు నేను ఇంతకన్నా మించి ఫ్యామిలీతోనే దిగుతాను, మీరేం చేయగలరు, నాకు ఫ్యామిలీ ఏమంటారు, మీరెవరు బచ్చగాళ్ళు గొట్టంగాళ్ళు అన్న కోణంలో ఇదంతా నడుస్తుంది. దీని ద్వారా ఇప్పుడు సమాజానికి ఏదన్నా తీవ్రమైన అడ్డంకి, ఇబ్బంది, నష్టం ఏర్పడితే మనం ఈమెను ఏదన్నా మాట్లాడచ్చు. ఏముంది దీన్ని నేను పట్టుకొని, ఇప్పుడు ఎవరైనా పట్టుకొని ఏమడగలరు? ఏం అడగలేదు సార్. అంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఇప్పుడు జనరల్గా ఇన్ జనరల్ మాట్లాడుకుంటే ఈవెన్ చిన్న చిన్న పిల్లలు నిబ్బి స్టేజ్లో అంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ కోసం అనుకోవచ్చు, లేకపోతే కొంచెం ఫేమ్ అనుకోవచ్చు, ఏదైనా సరే వాళ్ళ ప్రైవేట్ పిక్స్ వాళ్ళే పెడుతున్నారు, ఇన్స్టా అప్లోడ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ మెంటాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఒక కల్చర్ అయితే వచ్చింది. ఏం కల్చర్ అంటే నీలాంటి చిన్న చిన్న అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి అయితే మొత్తం ఏదో చిన్న బ్రా లాంటి దానిలోంచి మొత్తం అన్నీ ఇప్పి మళ్ళీ అన్నీ వేసుకుంటుంది. అంటే ఓపెన్ అప్గా
చిన్న చిన్న పిల్లలు. అంటే ఏందంటే దానిలో ఏముంటదంటే దృష్టి నిలపడం. ఇప్పుడు ఎందుకు చేస్తారు? అది మిలియన్ పోవాలని. అంతే కదా! అట్లా ఇప్పి చూపిచ్చేస్తే జనాలు చూస్తున్నారు అనేది వాళ్ళకి అలవాటు. ఏం మాట్లాడకుండా కొందరు ఆ పని చేస్తున్నారు. ఇట్లా మొత్తం అన్ని ఇప్పేసి మళ్ళీ అన్నీ వేసుకుంటున్నారు. అలాంటి ఎన్ని వీడియోలు ఉన్నాయో. అది ఏందంటే వ్యూస్ ఇప్పుడు ప్రతిదీ ఏందంటే మార్కెట్‌లో పడిపోయింది. ఆ మార్కెట్‌లో ఏమైపోతుంది? డబ్బులొస్తాయి. ఆ వ్యూస్ బాగా పోయి ఆ ఫేస్‌బుక్‌లో మనకేదైనా డబ్బులొస్తాయి. ఇంక ఇదే పని చేయడం. చాలా నీచమైన వీడియోస్ చేస్తున్నోళ్ళున్నారు. పిచ్చి పిచ్చి డైలాగ్స్ చెప్పేవాళ్ళున్నారు. వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయడం కూడా ఏమి అవ్వట్ల. ఎందుకంటే ఆహ్, గవర్నమెంట్ దీన్ని అడ్డుకట్ట వేయడం గానీ, దీని ద్వారా వచ్చే నష్టాన్ని ఏదన్నా ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పోర్న్ వీడియో ద్వారా రేప్ కల్చరు పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఏదన్నా చర్య తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. దీని ద్వారా ఏదన్నా జరుగుతుంది అనే రియాక్షన్ రావాలక్కడ. వచ్చినప్పుడు దీన్ని నువ్వు అడ్డుకట్టేస్తావు. అందులో ఇప్పుడు ఓటీటీ ఉంది. ఓటీటీకి ఏదన్నా సెన్సార్ ఉందా? లేదు కదా! యూట్యూబ్ అన్న కొద్దిగా సెన్సార్ పెట్టుకుంది. ఓటీటీకి ఉందా? సోషల్ మీడియాకు ఉందా? అంటే లేదు. అంటే ఎప్పుడొస్తదది? దాని ద్వారా ఒక రిపర్కషన్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పోర్న్ చూడంగానే రేప్ చేయాలన్న కోరిక ఎప్పుడైతే కలుగుతుందో, ఆ కలిగిన దాని వల్ల రేప్ జరుగుతుంది కాబట్టి ఇందరూ ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి అదొక రూలింగ్ ఏదన్నా వస్తది. పోర్న్ మీద, సైట్స్ మీద ఇదొస్తది. కంట్రోల్ వస్తది. దీని ద్వారా ఏమో ఏదన్నా ఒక ఇది పడ్డప్పుడు ఒక ఘటన జరిగినప్పుడు అనసూయ వల్ల కనీసం యాక్సిడెంట్ అన్నా జరగాలి. ఇట్లా ఇప్పేసి బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇట్లా తిరగొద్దమ్మా అని కేసు పెడతారు. ఇప్పుడు ఆమె పాటికి ఆమె ఏదో స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఎలా కంట్రోల్ చేయాలి? ఎప్పుడు ఏం కంట్రోల్ చేయలేను. ఒక టైంలో తనే ఇలాగ నన్ను ట్రోల్ చేయొద్దు, నన్ను అలా మాట్లాడొద్దు అని ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. అవును. అంటే ఒకసారి అలాంటి చెయ్యొద్దు అని చెప్పింది. మళ్ళీ అలాంటి పిక్స్ ఎందుకు పెడుతుంది? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఏడుపు అనేది ఆమె ఏడుస్తున్నప్పుడు కెమెరా పట్టడం కూడా ఒక ట్రిక్కే. ఒక ట్రిక్కేగా. నేనున్నాను. నేను నీతో ప్రైవేట్‌గా మాట్లాడుతున్నా. ఇట్లా జరుగుతుందమ్మా. ఇది చాలా ఘోరంగా, భారంగా ఉంది నా కండిషను అని నేను చెప్తున్నా. ఆ వీడియో అంతా తీసి పెట్టడము, దానికి నువ్వు అలౌ చేయడము అదంతా ఏంది? అది ఒక ట్రిక్కేనా? అంతే కదా! దాని అర్థం అదే కదా! ఇప్పుడు నేను ఏడుస్తున్నప్పుడు ఫోటో తీస్తుంటే నువ్వెందుకు వాడిని ఆపలేదు? లాబెట్టి కొట్టాలి కదా! ఏడుస్తూ పిక్ పెట్టింది. అంటే ఏడుస్తున్నా వీడియో పెట్టింది. నా పిక్స్ మీద ఎందుకు? అప్పుడు అది కూడా వైరల్ అయింది. ఆమె ఇప్పుడు తుమ్మితే వైరల్. ఆమె సోషల్ మీడియా సూపర్ స్టార్ ఆమె. ఆమె ప్రతిదీ ఇప్పుడు ఇదే ఫోటోలతో ఎక్కడ పడితే అక్కడ వెబ్సైట్లో అనసూయ అందాల ఆరిపోతా గడ్డుగుడ్డు కంకర రోడ్డు అని ఒకటే ఇది ఇక వేరే పనిలే ప్రపంచానికి. ఈ మధ్య వాళ్ళ భర్త పిల్లలతో కలిసి దిగుతుంది. వాళ్ళ బేరుబాడలు కూడా చూపిస్తుంది. అంటే ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ద్వారా వచ్చిన లాభం నష్టం లేదు ఆమె విప్పి చూపించుకోవడం వల్ల. ఏదన్నా ఉంటే ఆమె సిగ్గుగా ఫీల్ అవ్వాల్సింది తప్ప ఎవడికి సామాజికంగా ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అంటే సామాజికంగా దాని ద్వారా జరిగే నష్టం ద్వారా మాత్రమే మనం రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనొక్కనే కాదు, చట్టం కూడా అది చెప్తుంది. నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఏమన్నా చేసుకో, సరే వీధిలోకి వచ్చి కూడా చెయ్యి. దాని ద్వారా ఎవరికి ఏమి హాని జరగకూడదు, హామ్ జరగకూడదు. అదే చట్టం చెప్పేది. చట్టం ఎప్పుడు వస్తుందంటే నీ ముక్కు మీద నేను వేలు ఇట్ట పెట్టే వరకు నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను నిన్నేం చేయలేను. ఎప్పుడైతే ముక్కును నా వేలు తాకిందో నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చు. అత్యాయత్నం కేసు పెట్టొచ్చు, ఇంకోటి ఏదో పెట్టొచ్చు. ఎందుకు? నువ్వు నన్ను ఏదో అక్కడ టచ్ చేసావు, టచ్ చేయకూడదు. అలాగే ఈమె ద్వారా ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడు కామెంట్స్ పెట్టే వాళ్ళైనా సరే వాళ్ళని ఫాలో అవుతున్నారో కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే, చూడడం ఇష్టం లేకపోతే అన్ఫాలో కొట్టొచ్చు కదా. మరి ఫాలో అయ్యి మళ్ళీ వాళ్ళని తిట్టడం ఎందుకు? వాళ్ళదేంటి ఇంకా ఈ కామెంట్స్ చేసే వాళ్ళ సైకాలజీ ఇదంతా సరదాకి వ్యవహారం అయిపోయింది కదా. సరదా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నదానికి వాల్యూ ఏంటంటే నువ్వు నీ యొక్క పబ్లికేషన్ కాదు, నా కామెంటు నా రియాక్షన్ కూడా అక్కడ ఇమీడియట్గా పోస్ట్ చేసుకునే వెసులుబాటు ఉండడం వల్లే వాడు రియాక్ట్ అవుతాడు. దాన్ని ఈజీగా తీసుకుంటాడు. నీది వాడు చూస్తాడు, నువ్వు చెప్పింది వాడు చూస్తాడు. అక్కడ ఒకటి జరుగుతుంది. దట్ ఈస్ అక్కడ గేమ్, డ్రామా. అదే వాడిని కానీ నువ్వు కట్టడి చేసావు అనుకో, వాడు నీ ఎందుకు చూడాలి? దానిలో మ్యాజిక్ ఏంటంటే నా అభిప్రాయం కూడా అక్కడ పోస్ట్ అవుతుంది.
అనే దాన్నే వాడు ఎక్కువ యూజ్ చేస్తాడు. యూజర్ ఫ్రెండ్లీ అక్కడ అవుతాడు. వాడికి అక్కడ సరదా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇది దీని ద్వారా ఇప్పుడు అలాంటి మెసేజ్లు చూసి గీతాంజలి అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని మొన్న బాగా వైరల్ అయింది కదా కదా బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారని. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు అదంతా ప్రాబ్లం. ఒక ఇష్యూ ద్వారా ఏమీ జరగనప్పుడు, ఇప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ నామ్స్ కావచ్చు, చైల్డ్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, లేకపోతే ఓల్డర్ కావచ్చు, వీళ్ళందరికీ కొన్ని హక్కులు, రూల్స్ అవి ఇవి కొన్ని ఉంటాయి, నియమాలు. మీకు బ్రాడ్కాస్టింగ్ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఏదంటే అది చూపించకూడదు. ఆడపిల్లలు, ఆ తర్వాత వృద్ధులు, నేరస్తులు, వీళ్ళందరి మీద చూపించేస్తూనే ఉన్నారు దాదాపు టీవీలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. కానీ ఎవడన్నా పట్టుకొని వేస్తే కేసు, దాని ద్వారా ఏదన్నా ఒకటి ఉంటే బయటకు వస్తుంది, ఒక తీర్మానం. చేతులు కాలేంత వరకు కూడా ఇప్పుడు ఏం చేతులు కాలుతున్నాయని ఇప్పుడు అడిగితే నా ద్వారా నీకేం నష్టం జరిగిందని. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితేనే కనుక యాక్షన్ తీసుకోరా? ఏమి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది, నువ్వు చెప్పు. ఏం జరిగేది ఉంది అంటే తనను ఫాలో అవుతున్న వాళ్ళు తనలాగే వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. వేసుకుంటే నా రోల్ మోడల్ వేసుకుంటే ఏమవుద్ది? ఒక సెలబ్రిటీకి ఉన్నంత సెక్యూరిటీ కానీ, ఒక సెలబ్రిటీకి ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ, ఒక సెలబ్రిటీకి ఉన్న లైక్ అదే సెక్యూరిటీ పర్పస్ బాడీ గార్డ్స్ కానీ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ సేమ్ ఆ అమ్మాయిలాగా డ్రెస్ చేసుకున్న అమ్మాయిలకి ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఒక అమ్మాయివి, నేను ఒక పురుషుడిని, లేకపోతే ఇంతో సమానంగా మనతో పాటు మనోడు ఉన్నాడు, వాడు ఒక బాయ్, గర్ల్. ఆ వాడు ఎలా ఉండాలి తెలుసా? నీకు మిలిటరీలో ట్రైనింగ్ ఇస్తారు కుక్కలకి. ఎలా ఇస్తారంటే లాస్ట్లో ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లిని వదులుతారు. వదిలినప్పుడు ఆ కుక్కలు అలా కూర్చో ఉంటాయి అంతే, అడంగా టక్కన లేస్తాయి. మళ్ళీ కూర్చోంటే సిట్ అంటే కూర్చునేస్తాయి. అటు ఇటు కదలవు, దాని మీద ఎమోషన్ని చూపియవు. మామూలు కుక్క పిల్ల ఎట్టుంటుంది, మా ఇంట్లోనే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి కుక్క పిల్లల మధ్య, ఏమనదు. అలాగా సొసైటీలో సిటిజన్ ఉండాలి, తల్లిదండ్రులు నేర్పించుకోవాలి. అమ్మాయి ఇప్పుడు లేదు అంటే ఆ అమ్మాయి వేసుకోవద్దా? ఇక అసలు జరగాల్సింది ఎక్కడ రెవల్యూషను, ఏదన్నా మార్పు ఇక్కడ. ఎవడైతే ఎగబడతాడో నువ్వు అన్నట్టు సోకాల్ థ్రెట్, సెక్యూరిటీ థ్రెట్, వాడిని బాగా మార్చాలి నువ్వు. వాడు ఎగబడతాడు అమ్మాయి మీదకి, ఆ అమ్మాయి బట్టలు ఇప్పేసినట్టు. నీకు భీమ్లా నాయక్ సినిమానే అది. నేను నీతో పాటు అక్కడ దాకా వచ్చాను అంటే నేనెవరు నీకు ఒప్పుకోవడం కాదు, దాని బిట్వీన్ ద లైన్స్ అదే. నేను బట్టలు వేసుకున్నా అంటే నేను రేపుకి సిద్ధమనా? ఏం నాకు అర్థం కావట్లా. అది నువ్వు నేర్పియాలి. నువ్వు వాడు సెలబ్రిటీ అయినా, అనసూయ అయినా, కాకపోయినా ఇంకోదేమన్నా ఇంకొకరెవరైనా, అది నేర్పిమని చెప్పడం ఇదంతా. మీరు అన్నారు సోకాళ్ళు ఈ విధంగా బట్టలు దొరుకుకోవడం వల్ల, జనాన్ని టెంప్ట్ చేయడం వల్ల బాయ్స్ కున్న మెంటాలిటీని మార్చాలి. అసలు జరగాల్సిన ఎక్సైజ్ అది, అంతే తప్ప ఇటు గర్ల్ని డ్రెస్సింగ్ సెన్స్ గురించి దాన్ని కాదు. అది ఆమె ఎక్స్ప్రెషన్. ఈరోజు నేను అంత రొమాంటిక్గా, అంత మూడ్గా, ఒక్కోసారి మొత్తం కప్పుకొని వస్తుంది, ఆమె మూడ్ అవుట్లో ఉందని అర్థం. ఈరోజు చాలా బేర్బడి కొద్దిగా అలా వస్తుంది, ఆమె చాలా డాషింగ్గా ఈరోజు ఉందని అర్థం. ఆమె ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆమె కాన్స్టెంట్గా ఒక మైండ్తో ఉంటుందని అర్థం. ఇట్లా ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అది. ఈరోజు నేను ఎంత బాగా అలంకరించుకున్నాను అని అంటుంది. ఆ రోజు ఆమె సరదాగా ఉంది, అది ఆమె కళలు. దాన్ని నువ్వు చూసి ముద్దు ముచ్చటగా ఏదో సంతోషించడం, అదే నీ డ్యూటీ. ఇంతకు సాయిబాబా అన్నాడని చెప్పినట్టు. అదే తప్ప పోయి ఎగబడి గందరగోళం చేయమని, అందుకే ఆమె పర్మిషన్ ఇచ్చినట్టు కాదు ఆమె డ్రెస్ సెన్స్ అంటే. అదే నువ్వు నేర్పియాలి. అంటే సొసైటీలో పిచ్చి కుక్కలు ఉన్నారని తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ జీవితకాలం ఆ పిచ్చి కుక్కలు ఉన్నానని మూసి చేసుకొని కూర్చోవాలా? ఇదే ఏడుపా? ఇంతేనా? వేరే దారి లేదా? అదే కదా ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయడం కోసమే కదా. సరే సార్, మీరు అన్నట్లుగా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ మీద ఎటువంటి కామెంట్స్ చేయకూడదు, వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చూపించారు కదా ఒక పిక్ అనేది, అలాగే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్
మీ అక్క ఇలా చేస్తుంది సోషల్ మీడియాలో, మీ అమ్మ ఇలా చేస్తుంది, ఇలాంటి డ్రెస్సులు వేస్తుంది అని చెప్పి వాళ్ళని కామెంట్స్ చేస్తే అసలు సొసైటీ గురించి ఏ నాలెడ్జ్ లేని పిల్లల యొక్క సైకాలజీ ఎలా తయారవుతుంది? ఇప్పుడు పిల్లలు ఒక కుర్రోడు అనసూయ కొడుకుని కామెంట్ చేసాడు అనుకుందాం. అనసూయ కొడుకు ఏం చేయాలంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయాలి. ఇట్లాగా మా మదర్ మీద గురించి బ్యాడ్గా ఇతను మాట్లాడుతున్నాడు అని మామూలుగా అయితే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న జమానాలో వీళ్ళ అక్కోచిల్లో వీళ్ళ మదర్ కూడా ఇట్టుకే చేస్తున్నారు. వాడు అక్కడ దాకా రాడు, ఉంటుంది కాబట్టి వాళ్ళ అక్కోచిల్లో ఇటు పెట్టి ఇట్టని ఏదో అది ఒకటి రిలీజ్ చేస్తుంది. దానిలో ఏవో కొన్ని కనిపిస్తుంటాయి. కాబట్టి ఏమైపోతుందంటే జనరేషన్లో వచ్చిన మార్పు కారణంగా కూడా అక్కడ వరకు కూడా రావట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనసూయ కొడుకుని ఫస్ట్ వీడికున్న ఇంటెలిజెన్స్తో నాలెడ్జ్తో వాడు అండు మీ అమ్మ ఏందో సెలబ్రిటీలో బాబు అని అనుకుంటాడు తప్ప డిగ్రేడ్ చేయడు వీడిని వాడు. కానీ 1% 2% ఉంటారు, ఉన్నవాడిని పట్టుకొని కంప్లైంట్ చేయడమే అంతే. కంప్లైంట్ చేసే అంత వరకు వెళ్లకుండా ఎలాగో సెన్సిటివ్ హార్ట్స్ ఉంటాయి పిల్లలు కాబట్టి. సో వాళ్ళ సైకాలజీ మెంటల్ మీద ఏమైనా సరే మెంటాలిటీ మీద అది ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు అంత ఓవర్గా తీసుకొని చేసుకునే వర్కౌట్స్ వేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు కొంత హై ఎండ్గా ఉన్న స్కూళ్ళల్లోనే పిల్లల్ని చేపిస్తారు. అక్కడ కొంత సంభాషణలు జరుగుతాయి, కంప్లైంట్లు వెళ్తాయి, వెనక ముందు వస్తుంటాయి, జరుగుతుంటాయి. కానీ అది న్యూస్ అవుద్ది. ఒకవేళ జరిగితే అనసూయ అంటే న్యూసే, తుమ్మితే న్యూసే. కాబట్టి అంటే మేజర్గా పిల్లల మీద ప్రభావము అనసూయ ఒకటే మార్చట్లా. అనసూయ కన్నా మించిన చాలా గందరగోళాలు ఇతరులు చాలా రకాలుగా చాలా నీచమైన ఇప్పుడు ఇటు తిప్పుతూ ఉంటుంది. నా కూతురు చూస్తూ ఉంటుంది, బాగుంది అంటే ఇటు అంటుంది, బాగుంది అంటే చూస్తుంది, బాగాలేకపోతే ఇటు అనేస్తుంది టక్కని. ఒకవేళ వాళ్ళు చూడాలనుకుంటే కూడా మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ అనసూయ అంటే రకరకాల వేదికల మీద రకరకాలుగా ఆమె మనకి హైలైట్ అయిన ఒక ఆడపిల్లగా మనకి ఈ రోజున ఆమె ఇదైంది తెలుసు. అంతే తప్ప అలా హైలైట్ కాని వాళ్ళు చాలామంది హైలైట్ చేయడంలో భాగంగా చాలా తపన పడుతున్నారు. ఆమె చాలా తక్కువ చూపిస్తున్నట్టు, తక్కువ ఆమె ఎక్స్పోజ్ చేస్తున్నట్టు. ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి దీనిలో. అబ్బాయి ఎందుకులా నాయన ఇది కనిపెట్టారు, ఏంది ఇంత పవిత్ర హిందూ భారతదేశంలో, ఇంత పవిత్ర బీజేపీ నాయకత్వంలో ఇంత భయానకమైన వాతావరణం ఎలా కల్పించబడింది అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది అప్పుడప్పుడు. కొందరైతే ఇదే లైవ్లో నేను చూసే ఒకసారి అయితే డైరెక్ట్గా వాళ్ళు మీటింగ్ కూడా చూపించేస్తున్నారు. ఘోరం కదా అది. అది ఇవన్నీ ఏంటంటే వచ్చిన టెక్నాలజీ, పెరిగిన టెక్నాలజీ అలా తగలబడింది. దాన్ని ఇప్పుడు బురదకాలం కనిపిస్తుంది రోడ్డు మీద, ఎట తప్పించుకొని ఎట్టబోతామో అట తప్పించుకొని పోవడమే, వేరే దారి లేదు. వాటన్నిటి కండిషన్స్ని మనం అయితే కంట్రోల్ చేయలేం, అది అయ్యే పని కాదు. వాడెవడు వాళ్ళ పిల్లల మీద అలాంటివి పడవు కాదు. అనసూయ అనేది చిన్న బిట్టు, అంతకన్నా మించి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి, సోషల్ మీడియాలో చూసుకుంటే అదే సార్. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఏ ఒక్క చిన్న దాంట్లో కూడా వాళ్ళు అండ్ నార్మల్గా చెప్తే ఇలా చేయడం వల్లే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అంటున్నారంటే అలాంటి వాటికి సొసైటీ అలవాటు పడిపోయిందా? అంతే కదా. ఇప్పుడు అర్జున్ రెడ్డి కన్నా వెనక ముందు చాలా సినిమాలు వచ్చాయి. నేను 100% చెప్తా. యానిమల్ సినిమాలో ఆ టైంలో హాయ్ నాన్న వచ్చింది ఒక సినిమా, నిజంగా చాలా బాగుంటుంది. అవును, నేను హాయ్ నాన్న చూసావు కదా. అది ఎంత వసూలు చేసింది? యానిమల్ ఎంత వసూలు చేసింది? యానిమల్కి అయితే కొందరైతే కూతుళ్ళని తీసుకొచ్చిన ఉన్నారు. ఎందుకు అంటే నాన్న సెంటిమెంట్ చూడు అని చెప్పడానికి. వాడు బేరుబాడితో తిరగడం, వివాహితుల సంబంధాలు పెట్టుకోవడం, నరకడం, ఇవన్నీ గందరగోళాలని ఉంటుంది దానిలో. నా పక్క సీట్లో కూర్చున్నాడు, కూతురుని తీసుకొచ్చాడు ఒక ఆయన. ఏంది సార్ ఇది అన్యాయం అంటే, లేదు నాన్న సెంటిమెంట్ చూడు ఎంత బాగుందో, నా కూతురు నేర్పిద్దామని వచ్చాను, అట్లుండాలి ఒక కొడుకు కూతురు అని చెప్తున్నాడు ఆయన. అంటే దానికంటే హాయ్ నాన్నలోనే ఎక్కువ మాట కూడా అన్న, హాయ్ నాన్నలో దీనికన్నా మించి ఎక్కువ ఉంది కదా సార్ అంటే, అదేందో సార్ ఇదే బాగుంది, నాన్న సెంటిమెంట్ అన్నారు సార్ ఇది అని. ఏదే ఎగ్జాక్ట్గా నాన్న సెంటిమెంట్తో వచ్చిన హాయ్ నాన్న పనికిమాల సినిమాగా పక్కన పడిస్తే, యానిమల్
భయంకరమైన బీభత్సమైన హింసతో కూడుకున్న యానిమల్ నాన్ సెంటిమీటర్కి పరాకాష్ట అయిపోయింది. ఉమ్, ఎలా అయిందో అర్థం కావట్లేదు. ఉమ్, అంటే ఏంటి, నువ్వు చూపించాల్సిన రీతిలో కూల్గా కంఫర్ట్గా చూపిస్తే వాడు చూడట్లా, నిన్ను రెచ్చగొడుతూ కెలుకుతూ ఇట్ అంటూ ఉమ్. అది కాదు ఇది అని చూపిస్తుంటేనే ఒక అగ్రెసివ్ వేలో చూపిస్తేనే అది అవుతుంది. అదే వర్కౌట్ అవుతుంది. ఉమ్, కాబట్టి మీరు ఇందాక అడిగినట్టుగా ఒకానొక వీడియో అనేది పొరపాటున మీ అమ్మ చూడు ఎలా చేస్తుందని చూపిస్తే మీ అక్క చూసుకొని వీడు అనొచ్చు. అవును. ఎందుకంటే వీడికి తెలియకుండానే వాళ్ళ అక్క ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఉమ్, అయిపోయింది, అక్కడే పంచిపడిపోయింది. వాళ్ళు ఇద్దరు ప్రిన్సిపల్ దాకా కూడా పోయే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దీన్ని ఆపలేము, ఇది అవ్వదు అసలు. అవ్వదు. ఇది అంటే ఎంత జరుగుతున్నా ఇలా అవుతున్నా సరే ఏ ఒక్కరు కూడా దీనికి రియాక్ట్ అవ్వలేదంటారా? కేసు లాంటిది పెట్టడం, అది దీన్ని ఆపడానికి ట్రై చేయడం. ఏముంది, ఏం ఆపాలి? ఇప్పుడు నువ్వు ఆ ఏరియాలోకే పోలేవు. ఉమ్, అది ఇప్పుడు దీనిలో ఒక ఇది ఉండాలా, యాక్షన్కి రియాక్షన్. ఉమ్, అది చూపించాలి కోర్టులో గిట్లో. ఉమ్, ఇప్పుడు కాలేజీల్లోనే అదేంటి ముసుగు బెంగళూరులో ఘోరంగా జరిగింది. ఉమ్, అదే ఏంది దాన్ని హిజాబ్ ఘటన. ఆ తర్వాత ఇలాంటి వస్త్రధారణకు సంబంధించిన చిన్న కామెంట్ ఎవడన్నా సెలబ్రేట్ చేస్తే కూడా విచ్చలవిడమైన రివర్స్ కామెంట్లు వస్తాయి. ఉమ్, ఇవన్నీ ఏంటంటే అక్కడ వరకే వచ్చి ఆగిపోతున్నాయి. అక్కడ మళ్ళీ వెంటనే వీళ్ళు రియాక్ట్ అయిపోయి దాడి చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, అది అక్కడితో ఆగిపోతుంది. కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ఏముంటుందంటే దీని ద్వారా లాభం ఏంటి, నష్టమైంది, వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడుగుతుంది కోర్టు. ఉమ్, మతాచారం ప్రకారం చేసుకుంటే వాళ్ళ మతాచారం దాన్ని గౌరవించాలి, వాళ్ళకి మతానికి హక్కు ఉంటుంది. ఉమ్, ఆ హక్కు ద్వారా వాళ్ళు ఏం చేసుకోండి నీకెందుకు అంటారు. ఉమ్, హిజాబ్ ఘటన అనేది ఘోరంగా జరిగింది కదా కర్ణాటకలో. ఉమ్. దాని ద్వారా అవుట్పుట్ ఏంటి? వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది కదా. అంతే. ఉమ్, ఇప్పుడు సరే దాని ద్వారా చాలా రిప్రికేషన్స్ జరిగినాయి, పరిణామ క్రమాలు జరిగినాయి కాదంట్లా. కానీ ఏంటంటే ఒకదానికి ఇంకో దానికి లింక్ ఉండి దాని ద్వారా ఇది అవుతుంది అన్నదే సబ్జెక్టు. ఉమ్, అది కాకుండా వాళ్ళ ఎరీనాల్లో ఎలా చేసుకున్నా ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎల్జీబీటీ అని ఒకటి ఉంది. ఎల్జీబీటీ అంటే ఏంటి? ఆడ మగ ఆడమగ వివాహిత కూడా, ఇట్లా ఎందరో ఎన్నో ఓపెన్ అయిపోయింది సొసైటీ ఇప్పుడు. ఉమ్, ఇట్లా ఓపెన్ అయిపోయింది, ఇంత ముందులాగా లేదు. ఆ ఓపెన్ అయినప్పుడు నేనేమన్నా ఎక్కడో చెప్పా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా గే సెక్స్, లెస్బియన్ సెక్స్ మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారు నాకెందుకు, మా సబ్జెక్ట్ అది కాదు అని. అలాగా సబ్జెక్టు అది ఒక గ్రౌండ్లోకి రావాలి, దానికి ఒక ఇది ఉండాలి, ఎఫెక్ట్ ఉండాలి, తద్వారానే ఏదైనా కానీ కంక్లూషన్కి వస్తుంది. అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. దీనికంటూ మనం ఎప్పుడు కూడా ఆపడానికి అవ్వదు. పెరుగుద్ది, ఇది పెరుగుద్ది, తగ్గదు, ఉమ్, అవదు. అంతేనంటారు సార్. అంతే. వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చలేమా? మైండ్ సెట్లు ఎందుకు మార్చాలి? ఇప్పుడు ఎందుకు మార్చాలి? సోషల్ మీడియా అనేది సొసైటీ మీద ఎఫెక్ట్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? అన్నీ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడైతే నాకు ఒక ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు ఒక ఇంకేదో వచ్చేస్తుంది, నేనేంటో తెలియజేస్తుంది, నాకు ఒక ఇవన్నీ ఒకటి ఉన్నాయి. దీని ద్వారా నెగిటివ్ ఒకటి ఉంది. ఎప్పుడు కానీ ప్రతి ఇన్వెన్షన్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు కత్తి ఉంది, కత్తి తీసుకుపోయి నువ్వు ఆపరేషన్ చేస్తావు, కూరగాయలు కోస్తావు, మర్డర్ చేస్తావు. మర్డర్ చేస్తున్నావు కదా, కత్తిని బ్యాన్ చేయలేము. అదే దానికి బేసిక్ అదే. అన్నిటికీ అన్ని సమస్యలు ఉంటాయి. పెళ్లి చేసుకుంటే ఒక సమస్య, చేసుకోకపోతే ఒక సమస్య, అంతే కదా. ఆ నరేష్ అన్నట్టు సుమా అడిగింది, పెళ్లి చేసుకున్నావు కదా ఎలా ఉంది అని, చేసుకోకపోతే బాగుండని. అదే మరి పెళ్లి మహిమ. అట్లాగా ఇదంతా ఏంటంటే ఉన్న ఒక బాధ లేకపోతే, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ కోయలిపోయాం, అంతరిక్షం దాటేసాం. ఎలాగా? రకరకాలు ఉంటుంది దానికి అవకాశాలు, అవి ఇవి మనం గ్లోబలైజ్ అయ్యాం. దానిలో ఉన్న ఫెసిలిటీస్ చూసుకోవాలి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఎలాగోలాగా రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఫేస్బుక్ ఎన్నో రూల్స్ పెట్టింది. ఏదన్నా రక్తపాతానికి సంబంధించిన ఒక కంటెంట్ వస్తే దాని మీద ముద్ర ఇస్తుంది, ఇది రక్తపాతం ఉంది చూడకుండా జాగ్రత్తగా ఉండండి అని. వాళ్ళు ఇది తీసుకున్నారు. ఇప్పుడు బ్లడ్ కనిపించకూడదు యూట్యూబ్లో, వాళ్ళు తీసుకుంటూ వస్తున్నారు.
అదే చేయగలం, కట్టడి చేయగలం. అంతే తప్ప ఇప్పుడు అనసూయ దీని మీద బ్లర్ వేయలేరు కదా. దానివల్ల ఏదన్నా ఇప్పుడు వాటి ద్వారా ఎందుకు వేస్తారు క్రైమ్ మీద? అది చూసి నువ్వు ఏదైనా నేర్చుకుంటావని వేస్తారు. దీన్ని చూసి ఏం నేర్చుకుంటారు, ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ థింగ్. అది ఇంతవరకు రాలా. వచ్చినప్పుడు అలాంటివి ఎవరినైనా ఇబ్బందికరంగా ఉంచితే అన్నప్పుడే కానీ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వరు. ప్రాబ్లం అంతే కదా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు స్త్రీని గడప దాటొద్దు అంటారు ఎందుకు అనే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా స్టోరీ ఉంటుంది. ఎందుకు స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండొద్దు అని ఆ రోజుల్లో అనేవాళ్ళు ఎందుకు, మూడు మాట ఎందు అని. అంతే కదా, అంతే కదా. చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఉంచుకోదు, ఆమెకి రెక్కలు వస్తే ఎగిరిపోద్ది అని. ఎగిరిపోద్ది ఏమవుద్ది, కుటుంబం చిన్న భిన్నం అవుద్ది అంటే ఆమె గుడి చెక్క చేస్తూ ఉండాలా. అలాంటి ప్రభావాలు అనేవి కనిపినంత వరకు కొన్నిటి కంక్లూషన్స్ దొరకవు. అక్కడ దాంతో అయినా కొంత కట్టడి చేయొచ్చు, దీన్ని కట్టడి చేయడానికి లేదు, గ్యాప్ దొరకట్లా. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని ఇష్టాన్ని మనం ఏలెత్తి చూపించలేము. వాళ్ళ యొక్క ప్రైవసీ ఉంటుంది, వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకుంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడొద్దు. ఇక్కడన్నా భారతదేశంలో 18 ఏళ్ళ లోపు పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండడం అనేది ఒక రివాజ్ ఉంది. నార్వే లాంటి వీటిల్లో సినిమా ఉంది, డైరెక్ట్గా నీకు పిల్లలకు కూడా బీభత్సమైన హక్కులు ఉంటాయి. ఏం చేయలేవు నువ్వు, పిల్లల్ని కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. అలాగా ఇంకా రానందుకు కొద్దిగా సంతోషించాలి. ఇక్కడ నార్వే అయితే చచ్చిపోతాం మనం. పిల్లల్ని సాకడం అనేది అక్కడ పెద్ద విద్య, తల్లిదండ్రులు జీవుల్లో పెడతారు. సినిమా ఉంది ఓటీటీలో అలాగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.